మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో భీమవరం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆక్వా రైతులను జగన్ పరామర్శిస్తారు. ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల సమస్యలపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ అని ఈరోజు చూసుకున్నట్లయితే అక్వా రైతులు ఏదైతే ఎదుర్కొన్నారో సమస్యలకు వారికి అండగా నిలిచేందుకు ఈరోజు రైతర్ పీపుల్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి అయితే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సభా వేదిక కూడా చేరుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాల కాలంలో అక్వా రైతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ఈ చేపల రేటు డౌన్ అవుతాం, అదే కనుక చేపల స్పీడ్ ఏదైతే ఉందో ఆ రేటు గణనీయంగా పెరగడంతో అక్వా రంగానికి చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉంది. అక్వా రైతాంగానికి ఆదుకోవాలంటే కూడా ఇటీవల కాలంలో అక్వా రైతులకు సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి జగన్ ని కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా వాళ్ళందరూ కూడా కోరిన నేపథ్యంలో ఈ రోజు భీమవరం పర్యటనకు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. భీమవరం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయన తాడేపల్లి నివాసం నుంచి కూడా హెలికాప్టర్ లో భీమవరం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఏదైతే ఈ చేరుకోమని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ అక్వా రంగానికి సంబంధించి రైతులందరూ కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికే చేరుకున్నారు. ఇక్కడికి తీసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో ఆయన ఇక్కడ చేరుకోని అక్వా రైతులతో స్వయంగా ఆయన భేటీ కాబోతున్నారు. వాళ్ళ నుంచి కూడా సమస్యలను అడుగు తెలుసుకోబోతున్నారు. తర్వాత దీనికి సంబంధించి పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ ఇస్తారనేది కూడా ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న మృతి చెందారో ఆయన ఇక్కడికి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ఆయన కర్ణంపూడి వెళ్ళి ఆయన నివాసానికి కూడా వెళ్ళి ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడికి కూడా తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.